ఆదికాండము 9వ అధ్యాయము 1 మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. 2 మీ భయమును మీ బెదురును భూమిమీదనున్న సమస్త జంతువులకును ఆకాశపక్షులన్నిటికిను నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిను కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడియున్నవి. 3 ప్రాణముగల ప్రతి చరజంతువు మీకు ఆహారమగును, పచ్చని మొక్కలనిచ్చినట్లు నేను వాటినన్నిటినీ మీకిచ్చితిని. 4 అయినను మాంసమును దాని ప్రాణముతో అనగా దాని రక్తముతో మీరు తినకూడదు. 5 మరియు మీ ప్రాణములకు కారణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును విచారణ చేయుదును. మనుష్యుని ప్రాణమును గూర్చి ప్రతి మనుష్యుని అతని సహోదరుని విచారణ చేయుదును. 6 నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు మనుష్యుని చేసెను. 7 మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు భూమిమీద బహుగా ప్రబలి దానిలో విస్తరించుడి అని వారితో చెప్పెను. 8 మరియు దేవుడు నోవహుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను. 9 ఇదిగో నేను మీతోనూ మీ వెనుకటి మీ సంతానముతోనూ 10 మీతో కూడనున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడనున్న భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన భూమృగములన్నిటితోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. 11 నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, ఇకను సమస్త శరీరులు జలప్రళయము వలన నాశనము కారు, భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రళయము కలుగదు. 12 మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న ప్రతి జీవికిని మధ్య నేను తరతరములకు చేయుచున్న నిబంధనకు గుర్తు ఇదే. 13 మేఘములలో నా ధనుస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. 14 భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. 15 అప్పుడు నాకును మీకును సమస్త శరీరులైన ప్రతి జీవికిని మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆ నీళ్లు ఇకను ప్రళయముగా రావు. 16 ఆ ధనుస్సు మేఘములో ఉండును, నేను దానిని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులైన ప్రతి జీవికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందును అని చెప్పెను. 17 మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పెను.